కృష్ణా జిల్లా మచిలీపట్నాన్ని చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. 3,75,00,000 రూపాయలతో ఏర్పాటు చేసిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నంలో డంపింగ్ యార్డ్ తొలగించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 80 లక్షల టన్నుల చెత్త ఉందనేది మరి ప్రాథమికంగా 1 year లో దీన్ని క్లియర్ చేయమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పుడు దీన్ని దాదాపు 3,75,00,000 రూపాయలతో తరుణి అసోసియేట్స్ కి ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద మొత్తం దీన్ని సెగ్రిగేట్ చేసి తడి చెత్త, పొడి చెత్త, అలాగే దాంట్లో ఉన్నటువంటి మెటల్స్ మెటల్స్ కానీ లేకపోతే బిల్డింగ్ సంబంధించినటువంటి మెటీరియల్ కానీ ఇవన్నీ కూడా సెగ్రిగేట్ చేయడానికి ఆ మిషన్ కూడా వాళ్ళు ఇక్కడ సెండ్ చేయడం. దాంతోపాటు ఇదంతా కూడా మొత్తం డంప్ ఇక్కడి నుంచి లిఫ్ట్ చేశారు. ఎట్టి పరిస్థితుల వల్ల అక్టోబర్ 2వ తారీఖున మొత్తం కూడా దీన్ని ఒక పార్క్ కింద డెవలప్ చేయాలని చెప్పి దీన్ని ఎందుకంటే ఒక 5-6 సంవత్సరాలు దీన్ని పార్క్ కింద మేనేజ్ చేయాలి. దానికోసం అక్టోబర్ 2న మళ్ళీ ఇక్కడ తరుణి అసోసియేట్స్ అజయ్ గారు ఇక్కడ ఉన్నారు. ఎప్పుడు క్లియర్ చేస్తారు? సెకండ్ పార్టీ ఎక్కడ మన పార్క్ పెట్టుకోవాలి. కమిషనర్ గారు ఎక్కడ ఉన్నారు? అక్టోబర్ పార్క్ కూడా అయిపోవాలి. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కానీ దీంట్లో ఈ చెత్త అంతా మొత్తం లిఫ్ట్ చేసేసి మొత్తం కూడా ఒక పార్క్ కింద డెవలప్ చేయాలి. పూర్తిగా హామీనా? అంతకంటే ముందే ఖచ్చితంగా. ఎందుకంటే దీనికి నారాయణ గారు కూడా ఒక సిస్టమ్ పెట్టారు. ముందుగా అడ్వాన్స్ తీసేస్తే వీళ్ళకి 10% అదనంగా ఇస్తారు. ఒకవేళ అక్టోబర్ 2 తీయకపోతే వీళ్ళకి అదనంగా మళ్ళీ కటింగ్ ఉంటుంది. 20% కటింగ్. ముందు చేస్తే 10% వాళ్ళకి కల్పిస్తారు. ఒకవేళ ముందు చేయకపోతే 20% కటింగ్. అది పెట్టుకున్నటువంటి నామ్స్. ఖచ్చితంగా దీన్ని చేస్తాం. అట్లాగే మనకి ప్రతిరోజు దాదాపు 90 టన్నులు చెత్త వస్తుంది. సుమారుగా 80 నుంచి 90 టన్నులు. ఇప్పుడు కొత్తగా మనకి 3 కాంపాక్టర్స్ ఇచ్చారు. ముందు ఒక 2 కాంపాక్టర్స్ వస్తున్నాయి. ఆ 2 కాంపాక్టర్స్ తో ప్రతిరోజు ఏ రోజుకి వచ్చిన చెత్త ఆ రోజే డైరెక్ట్ గుంటూరుకి ఇక్కడి నుంచి లిఫ్ట్ చేయబోతా ఉన్నారు.